నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో పేదల అభ్యున్నతికై అనేక రకాల కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుందని ఆత్మకూరు ఆర్డీఓ పావని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆటో డ్రైవర్ల సేవలో పథకం కార్యక్రమంపై ఆటో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తూ 500 ఆటోలతో నెల్లూరు పాలెం నుండి మున్సిపల్ కార్యాలయం వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం అధికారులు పలువురు ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో సుమారు 1636 మంది అర్హత కలిగిన ఆటో డ్రైవర్లు ఉన్నారని, వారికి సంవత్సరానికి 2,45,00,000 రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తున్నామని తెలిపారు. తెలుగుదేశం అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు, పత్రికా విలేకరులు అందరికీ ధన్యవాదాలు. పేరున శిరస్సు వంచి సంక్షేమం లేని అభివృద్ధి అసంపూర్ణం, అభివృద్ధి లేని సంక్షేమం. సేవలో విచ్చేసిన అధికారులకి, సిబ్బందులకి, ప్రజాప్రతినిధులకి, ఆటో డ్రైవర్లకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, ఇతర ప్రజానికానికి, మీడియా వారందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి జరపమని సలహాలు, సూచనలు, ప్రోత్సాహాన్ని అందించిన మన మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ గారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆటో డ్రైవర్ల సేవలో భాగంగా ఆటో రిక్షా, మ్యాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్లకి ఏడాదికి 15,000 రూపాయలు ఆర్థిక సాయం చేయబోతున్నారు. పార్వతి